నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని అదేదో స్కూల్లో కార్యక్రమం ఒకటి పెట్టి అది పెట్టినాడు. యా స్కూల్ బాగు చేసింది లేదు, పాడు లేదు, వైఎస్ఆర్సీపీ కలర్లు అయితే వేసుకున్నారు. ఆ కలర్లు తీసేక 100 కోట్ల ఖర్చు అయిన విషయం కూడా మీకు అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రోడ్ల మీద అయితే ప్రత్యేక శ్రద్ధ అయితే చూపించారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 సంవత్సరాల పరిపాలనలో రోడ్లు వేయడం కాదు కదా, రోడ్లకు గొంతలు పూడ్చిన పాపాన కూడా పోలేదు. పొరపాటున ఎక్కడైనా రోడ్డు వేస్తే ఆ కాంట్రాక్టర్కు డబ్బులు ఇచ్చిన పాపాన కూడా పోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గుంతలు లేని రోడ్లు, కొత్త రోడ్లు అయితే ప్రతి నియోజకవర్గం పరిధిలోనూ కనబడుతుంది. ఇది చూడండి, నాడు గుంతలు నేడు మెరుపులు. ఇది ఎక్కడంటే తునిలో, గ్రామీణము అంటే రూరల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇది రోడ్డు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూడండి, దీన్ని రోడ్లు అంటారా స్విమ్మింగ్ పూల్ అంటారా మీరే చూడండి. ఆ ప్రేమ ఏమైందో, ఆ ఆప్యాయత ఏమైందో, ఆ అనుబంధం ఏమైందో అని ఓడిపోయిన తర్వాత తెగ పిసుక్కున్నారు కదా. నాకు 11 సీట్లు ఎందుకు వచ్చిందో నాకు తెలియలేదని తెగ బాధపడ్డారు కదా. ఇందుకు మీకు 11 సీట్లు వచ్చింది. ఇది మీ ప్రభుత్వంలో వేసినటువంటి రోడ్లు కాదు కదా, స్విమ్మింగ్ పూల్ అని చెప్పచ్చు దీనికి. అదే కూటమి ప్రభుత్వంలో చూడండి, కొత్త రోడ్లు వచ్చి 9 నెలలు అయింది. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, హైవే లాగా ఉంది చూడండి. ఇలాంటి రోడ్లు వేస్తారనే వాళ్లకు 164 ఇచ్చారు. ఇలాంటి రోడ్లు మళ్ళా నువ్వు గెలిస్తే మళ్ళా ఇలాంటి రోడ్లలోనే ప్రయాణం చేయవలసి వస్తుందని నీకు 11 సీట్లు ఇచ్చినారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో రోడ్లు బాలేకుండా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 100 మంది యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కూడా కోల్పోయారు. కానీ ప్రాణాలు కోల్పోయినప్పుడు కూడా కనీసం కంకర కూడా వేయకుండా కాలయాపన చేసి బటన్లు నొక్కుంటూ కూర్చున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇది చూడండి, ఇది రోడ్డా చెరువా మీరే చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దీన్ని ఎవడైనా రోడ్డు అంటాడా? గుడ్డివానికి చూపిస్తే కూడా ఇది రోడ్డు అనడు. అదే కూటమి ప్రభుత్వం వచ్చినాక అదే రోడ్డు చూడండి, హైవే లాగా ఉంది. క్వాలిటీ చూడండి, రోడ్డు క్వాలిటీ చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే, గత ప్రభుత్వ పాలనలో రహదారులపై పడిన గుంతలను సైతం పూడ్చకపోవడంతో వాహన చోదకులు పడుతూ లేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నువ్వేమో ఆ పథకం ఈ పథకం అని 2000 3000 వాళ్ళ అకౌంట్లో వేస్తావు. వాళ్ళు రొయ్యమని తాగేసి, జగనన్న బ్రాండ్ తాగేసి రొయ్యమని గుంతల రోడ్లో పోయేది, పడేది, హాస్పిటల్కు 10,000 20,000 అయ్యేది. అది మీరు నొక్కిన బటన్లు. ఇక్కడ చూడండి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా గుంతలు లేని రహదారులను తీర్చిదిద్దాలనే సంకల్పం చేపట్టడంతో ఆ దిశగా ప్రధాన రహదారులకు మరమ్మతులు చేపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఎర్రకోన హంసవనం వెళ్ళే మార్గం అంట ఇది. అదేవిధంగా ఇది కుమ్మరిలో వెళ్ళే దారి అంట ఇది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్లైతే వేస్తున్నారు, యాక్సిడెంట్లు అయితే అరికడుతున్నారు. చూడండి, తుని నుంచి కుమ్మరిలో వెళ్ళే రహదారి సుమారు 1/2 కిలోమీటరు పొడవున మట్టి రోడ్డుపై వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడడంతో పాటు పలుమార్లు ప్రమాదం చోటు చేసుకున్నాయి. దీంతో 12 లక్షలు వెచ్చించి పూర్తి స్థాయిలో రహదారి నిర్మించడంతో నేడు వాహన చోదకులు సాఫీగా ముందుకు సాగుతుండడం విశేషం. కేవలము ఈ రోడ్డు వేసేదానికి 12 లక్షల రూపాయలు మాత్రమే అయింది. కేవలం 12 లక్షల రూపాయలు కూడా రోడ్లకు వెచ్చించలేకపోయావు కాబట్టే మొత్తం క్లీన్ స్వీప్ అయింది గోదావరి జిల్లాలో. మీరు చాలా బలంగా ఉన్నామనుకున్నటువంటి దాడిశెట్టి రాజా నియోజకవర్గం తునిలో కూడా మీరు ఓడిపోవడానికి ఈ గుంతల రహదారులే కారణము జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎప్పుడు చూడు బటన్లు నొక్కడమే కాదు, అప్పుడప్పుడు రోడ్లు కూడా వేయాలి. లేదని నిర్లక్ష్యం చేస్తే మాత్రము ప్రతిపక్ష హోదా కూడా లేకుండా, రాష్ట్రంలోనే స్థానం లేకుండా పక్క రాష్ట్రంలో వెళ్ళి తలదాచుకోవాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇదండి నాడు నేడు, అసలు నాడు నేడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చేసింది కాదు నాడు నేడు, ఇది నాడు, ఇది నేడు. ఇది అసలు సిసలైన నాడు నేడు ప్రోగ్రాం. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.